ఎమోషన్స్, తర్వాత మన ఫుడ్డు, మన గార్బేజ్, మన వేస్ట్ అంతా తీసుకెళ్ళి లివర్ మొహాన ఒక పడేస్తా ఉన్నది రైటా? యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అండి. అంటే ఫస్ట్ మనం కన్జ్యూమ్ చేసేదంతా, మనం తినేది, మన నోటి ద్వారా మన శరీరంలో ప్రవేశపెట్టేవన్నీ కూడా 2 బ్యారియర్స్, ఫస్ట్ వాటికి 2 బ్యారియర్స్ ఉంటాయన్నమాట. మన బ్లడ్ స్ట్రీమ్‌లోకి వచ్చే ముందు, బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే ముందు 2 బ్యారియర్స్ ఉంటాయి. ఫస్ట్ బ్యారియర్ ఈజ్ ది ఇంటెస్టైన్, మన పేగులు, స్టమక్, చిన్న పేగు, పెద్ద పేగు. సో అక్కడ డైజెషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అన్నం ముద్ద లేకపోతే ఈ చపాతీస్ అవి తిన్నామనుకోండి, వాటిని చిన్న 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 మైక్రో పీసెస్ కింద డివైడ్ చేసేస్తుంది అనమాట మన డైజెస్టివ్ సిస్టమ్ రకరకాలుగా. అంటే ఈ స్టమక్ ఫస్ట్ ఏంటంటే ఒక మిక్సర్ గ్రైండర్ లాగా పనిచేస్తుంది. మనం తీసుకున్న పెద్ద పెద్ద సాలిడ్ పార్టికల్స్ అన్నిటిని కూడా ఒక మిష్ మ్యాష్ లాగా తయారు చేస్తుంది అనమాట. దాని తర్వాత దాన్ని ఫర్దర్గా డైజెస్ట్ చేయడానికి ఎంజైమ్స్ అవి సెక్రేట్ అవుతాయి. యాసిడ్ అంటాం, యాసిడిటీ అన్న పదం వాడుతుంటాం.